ఫస్ట్లీ వెల్కమ్. దేనికి అంటే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్కి, ఎందుకంటే వేరే వేరే స్కెడ్యూల్స్ నుంచి కూడా వస్తుంటారు కాబట్టి మీరు ఈ సినిమాకి వెల్కమ్ చెప్తున్నాను నేను. బట్ ఈ సినిమా కూడా 25th వచ్చేస్తుంది. అయితే ఎక్కడ చూసినా మీ ప్రేమే కనిపిస్తుంది. బట్ నేను మోహన్ గారిని అడిగినప్పుడు చెప్పారు మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు నవ్వుతూ ఉంటారు కాదు, ఇందులో ఒక కథ ఉంటుంది, కథనే హీరో అని చెప్పారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? రైటర్ మోహన్ గారు హీరో ఈ సినిమాకి. యాక్చువల్గా బేసిక్గా ఆయన్ని కథ కథ అంటే బేసిక్గా కథలో వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా కొంచెం మనీష్ గారి హ్యూమర్ యాంగిల్లో చెప్పాలంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక బస్సు పోతుందండి, మంచి క్రికెట్ ఆడడానికి ఒక బస్సు వెళ్తుంది, 12 మంది కూర్చున్నారు అందరూ క్రికెటర్స్. నేను సరదాగా రోడ్డు మీద వెళ్తున్నాను. మోహన్ గారు కోచ్, ఆ ప్లేయర్స్ మోహన్ గారు ఫిల్ చేసి ఒక మంచి బ్యాట్స్మెన్ కావాలి మాకు, మంచి బ్యాట్స్మెన్ కావాలి మాకు, ఎక్కుతారంటే నాకు బ్యాటింగ్ మామూలుగా వచ్చింది, బట్ మీరు చెప్పింది నేను చేస్తానని చెప్పాను. వచ్చేయండి బస్ ఎక్కిన తర్వాత క్యాప్టెన్ ఎవరు అన్నారు, రవితేజ క్యాప్టెన్ అని చెప్పాడు. వైస్ క్యాప్టెన్ అంటే అనన్య నాగల్ అన్నారు. ఓకే అండి, డెఫినెట్లీ హ్యాపీగా క్రికెట్కి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా అద్భుతంగా ప్లాన్ చేశాడు అసలు. ఇంకా ఆ బస్ నుంచి మొదలుపెట్టి ఆ టీం మొత్తం, మన వెన్నపూస రమణారెడ్డి గారి టీం చాలా బాగా, అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగా చూసుకున్నారు. బ్యాటింగ్ చేసాం, మీరు విరాట్ కోహ్లీ అంటారు, తెలిసిన తర్వాత బ్యాటింగ్ చేసాం కష్టపడి. కోచ్ గారు చాలా ట్రైన్ చేశారు, మంచి బ్యాట్ చేసాము. ఇప్పుడు మా ఫ్రైడేకి వాళ్ళు బ్యాటింగ్ చేయాలి, సో బట్ చూడాలి మరి ఎవరు గెలుస్తామో. ఆ గ్యాప్ లో అనేష్ గారు అడిగారు, మీరు క్యాప్టెన్ అని చెప్పి నేను బస్ ఎక్కానండి అన్నాడు. మీరు క్యాప్టెన్ కాదండి బాబు, రవితేజ గారు క్యాప్టెన్ సార్, నాకు సంబంధం లేదు సార్, నాకు బ్యాటింగ్ ఎవరికండి సార్, మీ క్యాప్టెన్ మీరే మొత్తం ఫీల్డ్ సెట్ చేశారు, నాకు సంబంధం లేదు బాబు, నేను ఓన్లీ బ్యాటింగ్ ఉంది సార్ అని చెప్తే అట్లా జరిగింది ఓవరాల్గా. ఓకే, ఇది కొంచెం అర్థం అవునట్టుగా, ఇది ఒక కొత్త, ఇది క్రికెట్ కాదు, ఇది సినిమాకి రిలేటెడ్ మొత్తానికి. లగాన్ లాగా. ఓకే, సో ఎవ్రీవన్ అందరూ మెయిన్ ప్లేయర్స్ అన్నమాట మూవీలో. ఓకే, సో గ్రేట్. నాకైతే ఓపెన్ చెప్పంటే నాకు ఫస్ట్ ఆల్ ఈ మూవీలో చాలా కష్టమైనది అనిపించింది యాక్సెంట్ అండి. యాక్సెంట్ ఫస్ట్ చెప్పినప్పుడు నా ట్రాక్ చెప్పారు. ఈ ట్రాక్ అంటే నేను కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కామెడీతో పాటు ఒక చిన్న మన మధ్యలో ఎక్స్ట్రీమ్ కామెడీ కాదండి, ఒక సటిల్ కామెడీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుందంటే అందరికి ఓకే. శ్రీకాకుళం యాక్సెంట్ అనేసరికి నాకు అర్థం కాలేదు, ఏమంటే శ్రీకాకుళం యాక్సెంట్ నా వల్ల కాదు, మీరేదో తెలంగాణ టైప్లో వెళ్దాం సార్, ఇంకా నేను కూడా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు డూయింగ్ ఇట్ అంటే లేదండి. ఆయన ఫస్ట్ నుంచి పట్టుబట్టాడు, ప్రాపర్ శ్రీకాకుళం యాక్సెంట్లోనే వెళ్ళాలి, అది కూడా అథెంటిక్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ డీప్. ఓకే, సో అందుకే ఈ సినిమాలో అయితే నాకు ఐ హ్యాడ్ నో ఛాన్స్ టు ఈవెన్ ఇంప్రూవైజ్, బికాస్ అది అర్థం చేసుకోవడానికి మాకు టైం ఉంటుంది. సో వాట్ ఎవర్ ఈ మూవీలో ఏది మీకు అన్నా సరే, ఎవ్రీథింగ్ మాత్రం ఇంక్లూడింగ్ యాక్సెంటే కానీ నేను చెప్పే పంచ్ డైలాగ్ టైం పట్టిందా మీకు అది యాక్సెంట్ కి? అంటే డైరెక్ట్ ఫాలో అయిపోయారు పాపం ఆయన. ఈవెన్ డబ్బింగ్ లో కూడా ఆయన చెప్పేవారు, నేను ఇంకా ఆయన చెప్పాను సార్ నాకు సంబంధం లేదు, మీరు ఫస్ట్ నాకు డబ్బింగ్ చెప్పేయండి, చెప్పిన తర్వాత నేను మీరు విని చెప్తాను, ఎందుకంటే ఇంపాసిబుల్ అది పట్టుకోవడం. చాలా ఫాస్ట్ గా ఉంటుంది, లైక్ మలయాళం లాగా ఉంటుంది అది. సెట్ లో కూడా డైలాగ్ సార్ నాకు, ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి డైలాగ్ మీనింగ్ తెలిసింది కదా, మరీ డీప్ శ్రీకాకుళం అనమాట. యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది కానీ మనకు కొన్ని అర్థం కాదు, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. రవి ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కాబట్టి మీరు ఉత్తరాంధ్ర వైపుకి వెళ్ళారా? ఇది హీరో అక్కడ నుంచి, కెప్టెన్ అక్కడ నుంచి కాబట్టి కెప్టెన్ ఆయన చాలా బాగుంటాడు అనుకున్న కథకి ఇదైతే కట్టుకుంటాడు. ఈయన పక్కన అనన్య, ఫస్ట్ అనన్యకి చెప్పామన్నమాట, తను ఇమీడియట్లీ చాలా బాగా ఫీల్ అయ్యి, తర్వాత పక్కన పేరుగా కావాలి మనకి, వీళ్ళిద్దరూ మెయిన్ జంట అనమాట. దాంట్లో ఈ సపోర్టింగ్ కావాల్సినప్పుడు కిషోర్ గారు, అనీష్ గారు, సియా వీళ్ళందరూ అంటే కరెక్ట్గా, అంటే వెబ్జిఆర్లో 7 రంగుల్లో ఎట్లా ఉంటాయో మనకి అన్ని క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. అందులో కొంచెం బాగా మనకు కనిపించే కలరు కిషోర్ గారు. అందుకే ఆయన్ని బాగా చేసి మోసం చేసి ఆయన బాధ్యత ఆయన ఎంత ఉంటే బస్ ఎక్కించి నాకు ఫీలింగ్ సెట్ చేయడం రావాలి, బ్యాటింగ్ వేసారు వచ్చేయండి. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ వచ్చినప్పుడు ఇలా స్లాంగ్ ఉంది, సో డెఫినెట్లీ లాంగ్వేజ్ అనేది టఫ్. No, in my life I've never thought that I can play a cop. Okay, lady finger. Yes, literally, like I mean, look at me. I never thought I could play a cop at all. But
thanks to Mohan Garu. He had so much faith in me, and he, you know, like we did a proper look test, and he saw how I looked in the cop outfit and everything, and he was like, "That's it. We have to do this." So. రెండు విషయాల్లో ఆడియన్స్ రెండు సార్లు డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మొత్తానికి ఈ సినిమాలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఫన్ తో బోరడన్ని క్యారెక్టర్స్ తో December 25th వస్తుంది ఏ వంశీ నందిపాటి ఫిలిమ్స్. Yes. అది ఇంకా ఏంటంటే ఏంటంటే అది తర్కము విడిచి చిత్రం చూడుము. అంటే ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లం ఏంటంటే ప్రతిదానికి లాజిక్గా చూసేస్తున్నాం కదండి. లాజిక్గా చూసేసి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నాం. ఫస్ట్ ఇది లేదు తీసేవాళ్ళకి తెలుస్తుంది ఎట్లాగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది. అంటే ఇంతకుముందు అన్నట్టు మన పాటలు అనేది సినిమాలో చూడడానికే బాగుంటుంది, నిజ జీవితం రీల్స్ మాత్రం చేయగలుగుతుంది కదా. సో అట్లా కాకుండా ఎంటర్టైనింగ్ గా కిషోర్ గారు ఉన్నారు. అది అంటే ఇప్పుడు లాజిక్ లేకుండా చూడమని చెప్తున్నాను. లాజిక్ పూర్తి స్థాయిలో ప్రతి దానికి లాజిక్ ఉంటుంది ఇందులో. ఏది ఏ క్వశ్చన్ అడిగినా కూడా ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. సో ఈ సినిమాని ఫస్ట్ ప్రిపేర్ చేయడం. ఒకవేళ పొరపాటున మాకు తెలియదు లాజిక్ ఏమన్నా పట్టుకుంటారేమో, మరి అంత లాజికల్ గా ఆలోచించకండి, ప్రశాంతంగా సినిమాని మేమే లాక్ లేస్తాం, మేమే లాక్స్ తీస్తాము, ఓపిక పట్టండి అంటున్నాం. 2 గంటల వరకు ఎగ్జాక్ట్లీ. ఉత్తరాంధ్రాన్ని, శ్రీకాకుళాన్ని, బీచ్ ని, వాళ్ళ రెయిన్ సీక్వెన్స్ ని, వాళ్ళ బీచ్ సీక్వెన్స్ ని థియేటర్లో చూద్దాం. ఆ మాయదారి ఎవరు అనేది తెలుసుకోవాలి. బట్ ఏమన్నా అదితి మీరు కృష్ణానగరే మా పాటతో ఎండ్ చేస్తారా? బికాజ్ ఆ చిత్రం చిన్నాళ్ళైనా ప్రతి సినిమాకి అంటే యాక్టర్ కి, డైరెక్టర్ కి, ఎవరికైనా ఆ సినిమా అనేది ఒక కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు దానికి. Like today only I had someone showing me this about the song Oh no 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 no. So people love that movie and song. Yes. No, sing. I'm not that good. No. Oh, I miss you. Oh, I miss you. I miss you deep down. Oh, no. నువ్వేనా సంతోషం. మిస్ యూ అని మిమ్మల్ని కూడా చాలా మంది అన్నారు. రీసెంట్ గా కొంచెం బ్రేక్ తర్వాత మీరు ఫిల్మ్ లో వస్తున్నారు కాబట్టి 25th కి ఆ మిస్సింగ్ పక్కకు పెట్టేసి సో ప్రశాంతంగా సక్సెస్ ని మీరు క్యాచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా క్యాచ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ టీమ్ ప్లేయర్స్ అందరితో కలిసి. కెప్టెన్ థ్యాంక్ యూ కిషోర్ గారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.